హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ పూరి, ఆలు బేసన్ కర్రీ చేస్తున్నా. ఆలు బేసన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్‌గా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, ఒక టమాటా, ఒక క్యారెట్ వేసుకొని మూత పెట్టేసి అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు నేను పూరికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తున్నాను. తర్వాత మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బేసిన్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అంతే, టేస్టీ బేసిన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు నేను పూరీలు కూడా చేసేస్తున్నా. పూరీలు చేసిన తర్వాత మా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టి ఇస్తున్నాను. వాళ్ళు తింటున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను పాలకూర పచ్చడి చేసి ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్